హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వీడియో వచ్చేసి బైకర్ మూవీ గురించి. ఇంత ముందుకే మూవీ చూసి వచ్చేసిన. దీనికి డైరెక్టర్ వచ్చేసి అభిలాష్ రెడ్డి గారు, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జిబ్రన్ గారు. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మస్తు ఉంది, ఒక సాంగ్ కూడా బాగా అనిపించింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఇందులో క్యారెక్టర్స్ వచ్చేసి రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన కనిపించినారు. ఇంకా శర్వానంద్ గారు, హీరోయిన్ వచ్చేసి మాలవిక నాయర్ గారు, ఇంకోటి బ్రహ్మాజీ గారు. నాకు ఈ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి. ఇంకా నాకైతే ఎక్కువ తండ్రి కొడుకుల క్యారెక్టర్ అయితే మస్తు నచ్చింది. ఆ ఎమోషన్స్, ఆ సీన్స్ వేరే అంటే వేరే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం సేపు కొంచెం మంచిగా అట్లా ఎంజాయ్ అనిపించింది. పోతుంటే ఇక మంచిగా కనెక్ట్ అయిపోయినా మూవీకి. ఇక సెకండ్ హాఫ్ వచ్చేస్తే ఇంకా కొంచెం ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్నాయి తండ్రి కొడుకుల మధ్య, అది కూడా బాగా వర్కౌట్ అయింది. టైటిల్లోనే ఉంది కదా బైకర్ అని, అదే కొడుకు బైక్ రేసర్ అవుతామని ఉంటుంది కదా, తండ్రి కూడా బాగా సపోర్ట్ చేసిండు. అట్లాంటి తండ్రి ఉండాలి. ఇక తండ్రికి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కొడుకు కూడా బాగా సపోర్ట్ చేసిండు, అది కూడా మస్తు అనిపించింది. ఇంకా మస్తు స్టంట్లు చేసిండు, అది రిస్కులు బాగా చేసిండు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది, మంచిగా చేసినారు. మూవీలో రాజశేఖర్ గారు అయితే యాక్టింగ్ అయితే తోపు చేసినారు, మస్తు మస్తు అనిపించింది. మళ్ళీ శర్వానంద్ గారి హార్డ్ వర్క్ అయితే నాకు వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. అన్ని సినిమాల కన్నా ఈ సినిమాకి అయితే మస్తు హార్డ్ వర్క్ చేసినట్టున్నారు. ఆ బాడీ మొత్తం లీన్గా చేయడానికి ఎంత కష్టపడ్డారో అది ఇన్స్టాలో పోస్ట్ చేసి ఏదో ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు తెలిసింది అంత హార్డ్ వర్క్ చేసిరని. చాలా అంటే చాలా బాగుంది. టోటల్గా మూవీ అయితే మస్తు అనిపించింది నాకైతే. చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ చూసినా అని నేను కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయినా, సీన్స్ కొన్ని కొన్ని అక్కడక్కడ. అంతే. మీరు కూడా మూవీ చూసిన మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఉంటా. బాయ్.